సుధాకర్ జ్యోతి గారు 8 years మ్యారేజ్ అయింది, మీకు 8 years అయింది పెళ్ళి అయ్యి. తర్వాత ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నారు, పీసీఓడీలు, తర్వాత పారా ఒవేరియన్ సిస్టులు, మల్టిపుల్ పాలికల్స్, ఫ్యాటీ లివరు, ఇన్ని ఉన్నాయి సమస్యలు. అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చిందిగా ఇక్కడ. ట్యూబ్లు బ్లాక్ అయినా ఇక్కడే మన ట్యూబ్లు కూడా బ్లాక్ అయినా కూడా వచ్చినాయి ప్రెగ్నెన్సీ ఇక్కడ న్యాచురల్ గా వచ్చింది. ఐవీఎఫ్ చేసామా? లేదు సార్, ఐవీఎఫ్ లేదు, ఐఏ లేదు సార్. ఆపరేషన్ ఏమైనా చేసామా? ఏం లేదు సార్, ఏమీ లేదు. మరి ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్ గా. ఎట్లా? డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మ్యాజిక్ చేసిందిగా మీ జీవితంలో. 8 ఏళ్ళు పెళ్ళయి. అవును సార్. ఇర్రెగ్యులర్ సైకిల్స్, డేట్లు సరిగ్గా రావు. బయట ఏమో పీసీఓడి అన్నారు, ఆపరేషన్ చేయాలన్నారు. పారా ఒవేరియన్ సిస్ట్ ఉన్నారు, ఆపరేషన్ చేయాలన్నారు. మల్టిపుల్ పాలికల్స్ ఉన్నాయి అన్నారు, ఒవేరియన్ సిస్టులు ఉన్నాయి అన్నారు, ఆపరేషన్ గతి అన్నారు. తర్వాత బ్లాక్ ట్యూబ్స్ ఉన్నారు, ఐవీఎఫ్లు అన్నారు. కానీ ఇక్కడ అన్నిటికీ కలిపి మందులతో తెచ్చుకోవచ్చా? మ్యాజిక్ ఫార్ములాతో మందులతో తెచ్చుకున్నారు. అదిగో మరి మీరు తెచ్చుకున్నది కూడా చక్కగా స్కాన్ కూడా తీయించుకున్నారు మన దగ్గర. బయట మేము చెప్పాము, బయట తీయించేసుకోండి, మీకు నమ్మకం ఉన్న డాక్టర్ గారి దగ్గర తీసుకోండి, మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది అని చెప్పాం. అక్కడే మీ ఊర్లోనే స్కానింగ్ తీయించుకున్నారు. ఆ స్కానింగ్లో కూడా డాక్టర్ గారు ఇచ్చారు, చక్కగా ఉంది. 7 weeks 2 days గుడ్ కార్డియాక్ యాక్టివిటీ సీన్ అని చెప్పారు. డేట్ కూడా ఆగస్టు 23వ తారీఖున డెలివరీ డేట్ అని ఇచ్చారు. సిస్టులు లేవా అంటే ఇగో సిస్టులు బోల్డ్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, గడ్డలు అక్కడే ఉన్నాయి. కానీ బిడ్డను రప్పించేసాం. గడ్డున్న బిడ్డను తెచ్చుకోవచ్చు. అది క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డలు, లేదా హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డలు. క్రిములకు మందులు పెట్టు, క్రిమి సచ్చిద్ది, గడ్డ అణిగిపోద్ది, బిడ్డ వస్తుంది. హార్మోన్ల సెగకి మందులు పెట్టు, సెగ పోద్ది, బిడ్డ వస్తుంది, గడ్డ అణిగిపోద్ది. కాబట్టి ఇవి భార్యాభర్తలు ఇద్దరు కలిపి వాడాలి అని చెప్పాము. అలాగే ఇద్దరు కలిసేగా వాడారు, కలిసే టెస్ట్ చేయించుకున్నారు, కలిసే వాడించారు. ఈ 8 ఏళ్ళ నుంచి ఏ డాక్టర్ ఇలా చేయలే, ఏ డాక్టర్ మీ క్రిములని చెప్పలేదు మరి. కాబట్టి అర్థమైందా మీకు? ఇట్లా సిస్టులు, ఇదిగో పారా ఒవేరియన్ సిస్టు అన్నీ ఉన్నాయి. అయినా కూడా రప్పించేసాం ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఇది మీరు డిసెంబర్లో చేసుకుంది, 27/12 చేశారు. అప్పుడున్న ఫోటోలు ఇవి. మళ్ళీ ఇప్పుడు మన దగ్గరికి వచ్చి మందులు తీసుకెళ్ళారు నిలబడటానికి. ఎందుకంటే శాక్ వచ్చింది కానీ హార్ట్ బీట్ రాలేదు, పేటల పాట రాలేదు. అప్పుడు అది రప్పించడం కూడా మన వల్లే అవుద్ది. వాటిని మందులు తీసుకెళ్ళండి, లేకపోతే అబార్షన్లు అయిపోతాయి. ఫస్ట్ 3 months ఈ క్రిములు దాడి చేస్తాయి. 4th 5th month అవకరాలు వస్తాయి. 5 నెలల వరకు మన దగ్గర వాడాలి. భార్య రాపోయినా పర్లేదు, ఆవిడకి ఏం టెస్టులు కావాలో అవన్నీ నేను చెప్తాను, అక్కడ చేయించి ఆ రిపోర్ట్లు పట్టుకుని మీరు వచ్చి మందులు తీసుకెళ్ళండి అన్నాను. అలాగే మందులు తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ 1 నెల వాడారు, ఇప్పుడు చక్కగా వచ్చేసింది. చూడండి, సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ కరస్పాండెంట్ టు 5 to 6 weeks అని అప్పుడు ఇచ్చారు. ఇప్పుడైతే నీకు ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ 7 weeks 2 days కార్డియాక్ యాక్టివిటీ సీను, అలాగే పేటల్ కార్డియాక్ యాక్టివిటీ ప్రజెంట్ అని ఇచ్చారు. కార్డియాక్ యాక్టివిటీ సీన్, పేటల్ హార్ట్ రేట్ 148 beats per minute, గుడ్ కార్డియాక్ యాక్టివిటీ సీన్ అని ఇచ్చారు. చూసారు, అప్పుడు శాక్ ఒకటి వచ్చింది, హార్ట్ బీట్ రప్పించారు. మళ్ళీ మందులు తీసుకుపోయి నెక్స్ట్ టైం మీకు అవయవాలు డెవలప్ అయ్యి అవకరాలు లేకుండా ఉండడానికి నెక్స్ట్ టైం మందులు ఇస్తున్నాం. ఓకేనా? ఓకే, రైట్ అండి. చక్కగా సుధాకర్ గారు, జ్యోతి గారు కర్నూలు నుంచి వచ్చి మరి వాళ్ళు పెళ్ళి 8 ఏళ్ళైనా ప్రెగ్నెన్సీ రావట్లేదని బాధపడుతూ వయసు 38 సంవత్సరాలు, 2 ట్యూబ్లు బ్లాక్ అనుకున్నారు, ఇర్రెగ్యులర్ సైకిల్స్, పీసీఓడి, అలాగే పారా ఒవేరియన్ సిస్టు, 2 ఒవేరియన్ సిస్టులు, ఇవన్నీ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రప్పించాం న్యాచురల్గా. ఫ్యాటీ లివర్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రప్పించాం న్యాచురల్గా. ఆల్ ది బెస్ట్ సుధాకర్ గారు, ఇలాగే మీరు కంటిన్యూ చేయండి. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మళ్ళీ ఏం టెస్టులు చేయించుకురావాలి, ఏ రిపోర్ట్ తీసుకురావాలన్నది మేము ఇక్కడ రాసాము. అవి మీరు చేయించుకుని నెక్స్ట్ టైం మళ్ళీ చూపిస్తే మళ్ళీ నెక్స్ట్ ఆ తర్వాత మందులు నేను ఇస్తాను. ఓకే, ఈ నెలకి తీసుకుని వాడుకోండి జాగ్రత్తగా. మళ్ళీ ఇచ్చాను, మా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా అక్కడ ఉన్న డాక్టర్ గారి దగ్గర మీరు ఒకరి దగ్గర ఫాలో అప్ అవ్వండి, మన మందులు చూపించండి. మేడం పలానా చోటకి వెళ్ళాం, 8 ఏళ్ళ నుంచి ఎక్కడ రాని ప్రెగ్నెన్సీ, ఇన్ని సమస్యలతో అన్ని చోట్ల ఆపరేషన్లు ఐవీఎఫ్లు అన్నారు. కానీ ఆ ఒక్క డాక్టర్ గారు
డాక్టర్ వైఎస్ బాబు గారు మాకు మ్యాజిక్ ఫార్ములా ద్వారా ప్రెగ్నెన్సీ ఇచ్చారు. అలాగే ఇప్పుడు బిడ్డను నిలపడానికి కూడా ఆయన దగ్గర 5 నెలలు వాడమన్నారు. ఆయన దగ్గర వాడుతున్నాం. మధ్యలో బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్లు అన్నీ మీ దగ్గర చేయించుకోమన్నారు. ఒకవేళ ఏదైనా మధ్యలో జ్వరాలు, దగ్గులు వస్తే ఎక్స్ట్రా మందులు మీ దగ్గరే వాడుకోమన్నారు. ఆయన ఇచ్చిన మందులన్నీ మీకు ఒకసారి చూపించమన్నారు అని చెప్పి అక్కడ పెట్టుకుని వాడుకుంటూ ఉండండి. ఆ టెస్టులు అన్నీ చేయించుకుని మళ్ళీ నెక్స్ట్ మంత్ తీసుకొస్తే నేను మళ్ళీ 2 నెలలకు బిల్లలు ఇస్తాను. ఈసారి ఈ 2 నెలలు బిల్లలు వాడేస్తే ఆ తర్వాత అవకరాల స్కానింగ్ ఇంకోటి వస్తుంది ఫైనల్. ఆ స్కానింగ్ కూడా నార్మల్ అని మాకు పెట్టేశారనుకో రిపోర్ట్కి మీరు రావక్కర్లేదు. ఇక అయిపోయినట్టు అక్కడే వాడుకోవచ్చు. ఆ మేడం దగ్గరే అక్కడే డెలివరీ అవ్వచ్చు. బిడ్డ పుట్టాక ఒక ఫోటో పంపిస్తే బిడ్డను కూడా బ్లెస్ చేస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. రైట్.